జనరలీ మేము ఫ్రెండ్స్కి అడుగుతుంటాం. సో శ్రీకృష్ణ ఇస్ కమింగ్, వాట్ షుడ్ వి ఆస్క్ హిమ్? యు నో ద టాప్ క్వశ్చన్ వి గాట్ ఈస్, అతను చేస్తారు కదా ఒకటి ఇప్పుడు మమ్మల్ని అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్ దాట్ సంథింగ్ యూ పిక్డ్ అప్ ఆర్? అది నేను పికప్ చేసింది అది. బట్ అలా వర్క్ అవుతుందని నేను అనుకోలే. అది గుర్తిస్తారని నేను అనుకోలే. బట్ యంగ్ బ్యాచ్, యంగ్ బ్యాచ్ అది పట్టరనుకున్నా, పట్టేశారు. ఇప్పుడు కొంచెం ఫిల్టర్ చేస్తే సామజా నుంచి కొంచెం ఎక్కువ పట్టుకున్నారు. యాక్చువల్లీ అది ముందు చిన్నగా మెంటల్ మొదలు నుంచి చిన్న ఇవన్నీ కూడా ఉంటాయి. బేసిక్గా ఫస్ట్ నేను ఈ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లు చేసినప్పుడు ఒక 2-3 సార్లు డబ్బింగ్ చెప్తా. కొంచెం అయిపోయినా కూడా ఒకటి ఫ్రీ ఫ్లోలో చెప్పేయటం, ఒకటి ఏది అయితే మనం షూట్లో చేసామో దానికి స్టిక్ ఆన్ అయ్యి చెప్పడం, ఇలా జరుగుతూ ఉంటాయి. 1-2 సార్లు ఈ ఫ్రీ ఫ్లోలో చెప్పిన డబ్బింగ్ వర్షన్లు చూశారు చాలామంది. భలే ఉంది, అది భలే ఉంది అంటే సరే అని చిన్న వర్క్ పూర్తవక బ్రోచే సినిమా అప్పుడు లాస్ట్ మినిట్లో ఓ పక్క ఆర్ఆర్ రాక, ఓ పక్క లాస్ట్ మినిట్ పనులు అనమాట. సో హడావిడిలో యూఎస్ అయితే ఆ కాపీ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక తెలిసింది మాకు. వెళ్ళిపోయాక తెలియటం కదా, వెళ్ళిపోయాక అక్కడ ప్రీమియర్లు అవుతున్నప్పుడు కాల్స్ వస్తున్నాయి, అరే వేరేది వచ్చేసినట్టుందిరా, ఇవి వస్తున్నాయిరా అంటే రియాక్షన్ ఎలా ఉంది చెప్పంటే అసలు దొల్లుతున్నారు థియేటర్లో అంటే అయితే చూసాయి అని చెప్పి అప్పుడప్పుడు కొన్ని పెట్టడం జరుగుతుంది. ఓకే ఓకే. సో లైవ్ చేస్తారా ఒకటి? సపోజ్ మీరు నేను ఒక లైక్ మిమ్మల్ని ఫుల్ ఇబ్బంది పడే క్వశ్చన్ ఒకటి అడిగేసిన, ఇక ఆన్సర్ చేయాలంటే మీకు లోపల ఇట్లా పురుగులు పాకేస్తున్నాయి, కానీ ఇక ఏదో ఒకటి సరే ఫైన్ అని ఇంకా ఎక్కువ ప్రెషర్ పెట్టాను.